ఎన్నో వేల మంది విద్యార్థులకు విద్యాధారం, ఎన్నో వందల మంది ఉపాధ్యాయులకు జీవనాధారం కలిగించినటువంటి ఈ చదువుల తల్లి గుడి మన బడికి 1987-88 విద్యార్థులందరి తరపున శిరస్సు వంచి పాదాభివందనాన్ని అర్పిస్తున్నాం. భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్ణయింపబడుతుందని మన భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు. దానికి ప్రతినిధులుగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ అనే దానికి నిర్వచనంగా ఉండి అజ్ఞాన తిమిరాల్ని ప్రదీపాలై వెలిగించినటువంటి మా గురుదేవులందరికీ కూడా 1987-88 విద్యార్థుల తరపున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఒక చెట్టు మీద రకరకాల పక్షులు వాలుతాయి. తెలతెల వారుతూ ఉండగా ఆ పక్షులన్నీ కిలకిలా రావాలు చేసుకుంటూ ఎక్కడికో ఎగిరిపోతాయి. సాయంత్రం వరకు తిరిగి 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 చీకటి పడుతున్న వేళ మళ్ళీ అదే చెట్టు పైన వాళ్తాయి. మళ్ళీ అవే కిలకిలా రావాలి. 25 ఏళ్ల కిందట ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాం, మేము ప్రవాసంలోకి వెళ్ళిపోయాం. ఆ 25 ఏళ్ల కిందట ప్రవాసంలోకి వెళ్ళిపోయినటువంటి పక్షుల్లాంటి మేము అందరం కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇలా వచ్చినటువంటి ప్రతి పక్షి మిత్రులకి అందరికీ కూడా ఒకరికొకరు 1987-88 మిత్రులు ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనాభివందనం తెలియజేసుకుంటున్నాను. మరి మా సోదరీమణులందరికీ కూడా ఆత్మీయత వందనాలు తెలియజేసుకుంటూ ఏవో 4 మాటలు మాట్లాడి విరమిస్తాను. మనకి స్నేహం గురించి నేను విల్లూరు అప్పల సత్యనారాయణ మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల విజయనగరంలో తెలుగు ఉపన్యాసకుడిగా పనిచేస్తున్నాను. ఈ సాహిత్యాన్ని అధ్యయనం చేసేటటువంటి సందర్భంలో మనకి మహాభారతంలోనూ భాగవతంలోనూ కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. భారతంలో ద్రౌపదుడు ద్రోణుడు ఒక రకమైనటువంటి స్నేహానికి నిర్వచనం. భాగవతంలో కృష్ణుడు కుచేలుడు మరొక రకమైనటువంటి స్నేహానికి నిర్వచనం. ఆ స్నేహం గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ద్రౌపదుడు ద్రోణుడు. ప్రస్తుతం నేను కృష్ణుడు కుచేలుడు తాలూకా స్నేహాన్ని కొంచెం మన మిత్రులందరం కలిసాం కాబట్టి కాస్త ఒక 2-3 పద్యాలు చెప్పి విరమిస్తాను. కృష్ణుడు కుచేలుడు సాందీపుని అనే మహానుభావుడి దగ్గర చదువుకున్నారు. కాలాంతరంలో ఒకరు ద్వారకా నగరానికి అధిపతి అయ్యారు శ్రీకృష్ణుడు. కుచేలుడు వివాహం చేసుకుని గంపెడు మంది సంతానాన్ని కని దరిద్రానికి అధిపతి అయ్యాడు. ఆయన భార్య ఇచ్చినటువంటి ఉపదేశం మేరకు ఆయన కృష్ణుడిని చూడడానికి బయలుదేరాడు. సాధారణంగా లౌకిక జీవితంలో మనం గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతాం, మన పాత స్నేహితుల్ని వాళ్ళని మర్చిపోతాం. ఆ సమయంలో కృష్ణుడు చక్కగా హంసతూలికా తల్పం పైన ఉన్నాడు. తన భార్యతో హాయిగా వినోదిస్తూ ఉన్నాడు. పరిచారికులు అందరూ కూడా సేవలు చేస్తూ ఉన్నారు. మనమే కనుక అయ్యేటట్టయితే మన స్నేహితుడు అలాంటి సమయంలో వచ్చుంటే లేడు చెప్పేసి పంపించేస్తాం. కానీ కృష్ణుడు ఏం చేశాడు, ఆ కుచేలుడిని ఎలా ఆదరించాడు అనేటటువంటి 2 మాటలు మీకు చెప్పి విరమిస్తాను. కుచేలుడు వచ్చాడు. కృష్ణుడు అంతఃపురంలో ఉన్నాడు. కుచేలుడు వస్తుండగానే వాళ్ళంత దూరాన్ని ఉండగానే చూశాడు. చూసిన తర్వాత కరమర్ది ఎదురుగాంచని పరిరంభనమాచరించి బంధు స్నేహ స్ఫురణంతో తెచ్చి సమాదరమునం తన తల్పమునం కూర్చుండన్ బెట్టెన్. ఏం చేశాడు? కరమర్దిన్ మిక్కిలి అర్థితో లేదా చేతులు చాచి, అంటే మిక్కిలి కోరికతో, ఆహా ఎన్నాలైంది కుచేలుని చూచి అనేటటువంటి ఉత్సాహంతో కుతూహలంతో 2 చేతులు చాచి ఎదురుగాంచని ఎదురుగా వెళ్ళాడు. పరిరంభనమాచరించి చక్కగా కౌగిలించుకున్నాడు.
బంధు స్నేహ స్ఫురణంతో తెచ్చి తన బంధువుల్ని స్నేహితుల్ని ఏ రకంగా అయితే సమాదరిస్తాడో అలా సంభావించుకుంటూ తీసుకుని వచ్చి తన తల్పమునం కూర్చుండని పెట్టను. తన తల్పం పైన తన మంచం పైన కూర్చొని పెట్టాడు. ఇది మా బెడ్రూమ్ అండి, మా బెడ్రూమ్లోకి ఇతరులు ఎవరో కూడా రాకూడదు అంటాం మనం. కానీ కృష్ణుడు తన ఏ మంచం పైన అయితే కూర్చున్నాడో అదే మంచం పైన కూర్చొని పెట్టాడు. అట్లు కూర్చుండబెట్టి కనక కలిస సలిలంబుచే కాళ్ళు కడిగి భక్తిన్ జలములు తనదు మస్తకమున దాల్చి లలిత మృగమద ఘనసార మిలితమైన మలయజము మేన జొబ్బిల్ల నలది అంత శ్రమము పాయంగ తాళ వృంతముల విసరి బంధు రామోద ధూపంబుల సగి మించు మణి దీపములని వాలించి మరియు ఏం చేసాడండి? కనక కలిస సలిలంబుచే కాళ్ళు కడిగి చక్కని బంగారు పాత్రలో ఉన్నటువంటి నీళ్లతో కాళ్ళు కడిగాడు. భక్తింత జలములు తనదు మస్తకమున దాల్చి అలా కడిగినటువంటి కాళ్ళను ఎంతో భక్తితో తన శిరస్సు పైన చల్లుకున్నాడు. లలిత మృగమద ఘనసార మిలితమైన మలయజము చక్కని కస్తూరిని పచ్చకర్పూరాన్ని మిళితం చేసినటువంటి చందనాన్ని మేనం జొబ్బిల్లన్నలది అతని శరీరానికి చక్కగా పూసాడు. మనం పెర్ఫ్యూమ్స్ అవి వాడతాం కదా, ఆనాటి పెర్ఫ్యూమ్స్ ఇవన్నీ అనమాట. కస్తూరి, చక్కని చందనము, పచ్చకర్పూరం కలిసినటువంటి ఆ మిశ్రమాన్ని చక్కగా స్నేహితుడికి రాశాడు. రాసి అంతం శ్రమము పాయంగంతాల వృంతముల విసరి అతని తాలూకా మార్గాయాసం అలసల తీరేలాగా చక్కగా విసనకరతో విసిరాడు. విసిరి బంధు రామోద ధూపంబులసగి చక్కని ధూపాన్ని, సాంబ్రాణి ధూపాన్ని ఇచ్చాడు. మించు మణి దీపముల నివాళించి చక్కని దీపాలతో నివాళి ఆయనకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత సురభి కుసుమ మాలికలను సిగముడంతురిమి ఆ బ్రాహ్మణోత్తముడికి చక్కని సిగ ఉంది. ఆ సిగలో చక్కని పువ్వులన్నీ కూడా తురిమాడు. తురిమి సొరబి కుసుమ మాలికలను సిగముడింతురిమి కర్పూర మిలిత తాంబూలంబులిడి ధేనువున్ వసంగి సాదరంబుగా స్వాగతం బడిగిన చక్కగా కర్పూర మిలితం అయినటువంటి తాంబూలం ఇచ్చాడు. ఒక ధేనువుని కూడా ఇచ్చాడు. ఇచ్చి ఇప్పుడుకు స్వాగతం చెప్పాడు. అలా స్వాగతం చెప్పేసరికి నప్పుడ విప్రుమేనం పులకాంకురంబులంకురింప అలా ఎప్పుడైతే కృష్ణుడు చేశాడో కుచేలుడి తాలూకా శరీరంలో పులకాంకురములన్నీ కూడా ఆవిర్భవించాయి. చూడండి ఎంత స్నేహాన్ని, స్నేహ ధర్మాన్ని పాటించాడో. కుచేలుడు ఏమాత్రం అనుకోలేదు కృష్ణుడు ఎంతలా సేవిస్తాడని. అతని శరీరం గగుర్పాటు పొడిచింది. అలా గగుర్పాటు పొడిచినటువంటి సందర్భంలో ఆయన ఆనంద బాష్పజల బిందు సందోహుండయ్యే ఆయన చక్కని ఆనందాశ్రువుల్ని శ్రవించాడు. అప్పుడు రుక్మిణీ మాత కూడా ఆయనకు చామరములు వీచింది. ఇదంతా కూడి అక్కడ ఉన్నటువంటి చూసినటువంటి జనాలందరూ కూడా ఆశ్చర్యాన్ని పొందిరట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనందరం రకరకాలైనటువంటి సందర్భాల్లో స్థాయిల్లో ఉన్నాం. మన మిత్రులు ఉత్తమమైనటువంటి మిత్రులు ఈ రకంగా ఉంటారు. అలాంటి ఉత్తమ మిత్ర ధర్మాన్ని మనందరం కూడా పాటించి అవకాశం ఉన్నంత మేరకు మన మిత్రుల్ని ఆదుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నా ప్రత్యేక కృతజ్ఞతలు మా తెలుగు కోకిల ఆంధ్ర నరసింహమూర్తి గారు. వారి ప్రభావం నా పైన చాలా ఉంది. వారికి నేను చాలా కృతజ్ఞత సభాముఖంగా తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. చాలా సంతోషం. చినుకులాగా వాకి చేతుల సిలాగా మరిచేలో
చిరుకాడికి తెచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి అతిథులుగా మేము చదువుకున్నప్పుడు హెచ్ఎంగా పనిచేసినటువంటి ఆళ్ళ సుబ్బారావు గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం.
అలాగే విశాలక్ష్మి మేడం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా. మేడం గారు రాలేకపోతే కొద్దిగా గట్టిగా చప్పట్లతో ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. మన గురువులను సత్కరించుకోవడం మనకి ఎంతో గౌరవం. గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. అలాగే మస్తాన్వా సార్ గారిని సహాయంగా ఆహ్వానిస్తున్నాం. భావకవితలు క్లాసు రూములో కుప్పి గంటలు మరపురాని తిరిగి రాని గుర్తుల నుండి మీ మనసు నొచ్చుకుని అలాగే మనకు మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోనే కూడా we miss all the fun we miss all the joy. సత్యబాల మేడం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఏవి బ్రహ్మానందం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అంటే వారికి ఎందుకు పిలుస్తున్నారంటే టైం చాలని వారు. అలాగే శాస్త్రవేత్తలు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. Dear boy, నీలమటు విడిపోవాలంటూ వెళ్ళిపోతున్నాను. కోరుతున్నాం. We miss all the joy, we miss ఆర్ నాగేశ్వరరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. లాస్ట్ బస్ స్టాప్ ఏవి సత్యనారాయణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా నోటుబుక్కులో రాయికి పట్టిన జీవన భూమిపై వేసిన పేపరు ఫ్లైటులు రాత చెళ్ళ నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి కట్టిన చెల్లె పువ్వులు కైలాషు చూసిన కాకి ఈనాటి కళ్యాణి తెచ్చిన సభా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా ప్రస్తుత వ్యక్తమైనటువంటి పీజీ నాయుడు సార్ గారిని కోరుకుంటున్నాం. All the joy we miss you we miss all the fun. ఎక్కడో తిరిగి ఇక్కడే కలిశాను చదువులమ్మ చెట్టు ఈనాటి మున్సిపల్ గౌరపాలెం హై స్కూల్ 87-88 మా 10th క్లాస్ పూర్వ విద్యార్థుల కలయిక మా ఉపాధ్యాయులందరికీ కూడా చాలా ఆనందం కలిగించింది. ఇలాంటి కలయికను ఏర్పాటు చేసుకుని 25 వసంతాలు వేడుకలు గౌరపాలెం హై స్కూల్లోనే జరిపించుకున్నందుకు మా విద్యార్థులందరికీ కూడా మా పాఠశాల నుంచి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ గౌరపాలెం హై స్కూల్ అనకాపల్లి పట్టణంలో ఒక క్రమశిక్షణ కలిగి ఎంతమందో విద్యార్థుల్ని మేధావులుగా తీర్చిదిద్దింది. మనకి ఈ సిల్వర్ జూబ్లీలోనే చాలా మంది విద్యార్థులు ఈ పాఠశాల నుంచి ఎంతో అభివృద్ధి చెంది ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఉపాధ్యాయులు కూడా మంచి మీ కలయికలాగే మా పాత ఉపాధ్యాయులంతా కలయడంలో మాకు మంచి ఆనందాన్ని చేకూర్చినందుకు మా అందరి నుంచి కూడా మీ అందరికీ శుభాశీస్సులు. అయితే ముందుగా మనకి స్వర్గస్థులైన ఉపాధ్యాయులకు అలాగే మన క్లాస్మేట్స్లో కూడా ఎవరైనా స్వర్గస్థులైతే వాళ్ళకి కూడా ముందు శ్రద్ధాంజలి ఘటించి తర్వాత కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం. ముందుగా ఉపాధ్యాయులకు మనం శ్రద్ధాంజలి ఘటించాలి. అలాంటి వాళ్ళ ముందుగా మనం శ్రద్ధాంజలి ఘటించేది
మన గరిమెల్ల నాగభూషణరావు గారు ఇక్కడ ప్రఖ్యాత గణిత ఉపాధ్యాయుడు. ఆయన ముందుగా మనం శ్రద్ధాంజలి ఘటిద్దాం. ఆంధ్ర సత్యనారాయణ మాస్టర్ ఈ మధ్య సార్ చనిపోయారు. ఇక్కడ ఇది 66 నుంచి 82 వరకు 16 సంవత్సరాలు ఈ గౌరవపాలెం ఉన్నత పాఠశాలకి ప్రధాన ఉపాధ్యాయులుగా చేసిన ఘనత ఆయనకి దక్కింది. ఆ ఆంధ్ర సత్యనారాయణ గారు కూడా మనం శ్రద్ధాన్ని ఘటిద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అదేవిధంగా మనకి హెడ్ మాస్టర్స్ లో ఐవేస్ రామకృష్ణరావు గారు హెడ్ మాస్టర్. ఓకే, థ్యాంక్ యూ అండి. వాళ్ళు చెప్తారు. వారి గత స్మృతులు మనం మర్చిపోలేం. శ్రీమతి ఆయేష, కొనతాల మోహన్, కె చిన్నారి, నాగేశ్వరరావు, వెంకటేష్, ఓం శ్రీ ఇటువంటి చాలా మంది మిత్రులు మన నుంచి దూరమైన వాళ్ళ మొదటి స్మృతులను మేము ఎన్నటికీ మర్చిపోలేం. వాళ్ళు పంచిన తీపి గుర్తులు మేము ఏనాడికి కూడా మేము మర్చిపోలేం. వారి ముందుకి ఒక్క నిమిషం మౌనం పాటించవలసిందిగా అందరినీ సౌన్యంగా కోరుకుంటున్నాం. మరో ముఖ్య ప్రోత్సాహకులు గత 3 సంవత్సరాలుగా మాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి కర్రి మహేష్ గారిని కూడా